హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ వచ్చి చక్కగా తెల్ల వంకాయలు, పచ్చిరొయ్యలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే నేను ఒక 3 వంకాయలు, పచ్చిరొయ్యలు అంటే చిన్న రొయ్యలు తీసుకున్నానండి. వంకాయ, చిన్న రొయ్యలు కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, సింపుల్గా. తర్వాత వచ్చి పసుపు వాటర్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనం కట్ చేసుకున్న వంకాయలు అనేది దాంట్లో వేసుకుంటే మనకి బ్లాక్ అనేది రాదు కదా ఫ్రెండ్స్, అందుకని. ఈ కర్రీ కోసం అయితే ఇంగ్రీడియంట్స్ వచ్చి ఒక 3 టమాటాలు, ఒక పెద్ద ఆనియను, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, దాన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. కర్రీ ప్రాసెస్ అనేది చూద్దాం మనం. ముందుగా అయితే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లో ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నా, పెద్దగా కట్ చేసుకున్నా, కొంచెం మీడియం సైజులో పెట్టుకుంటే కొంచెం తొందరగా అయితే మగ్గిపోతాయండి. ఇవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వటం కోసం నేను దీంట్లోనూ కొంచెం ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసాను. వేసిన తర్వాత మనం ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనమైతే ఇక్కడ కర్రీ అనేది మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేది కొంచెం తొందరగా మగ్గుతాయి. మళ్ళీ తర్వాత మనం ఒకసారి అయితే ఉల్లిపాయలు ఫ్రై అయినాయో లేవో చూసుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లిపాయ అనేది ఫ్రై అయిందండి. తర్వాత దీంట్లోనూ మనం చక్కగా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాం కదండి చిన్న రొయ్యలు, దీంట్లో వేసేసుకోవాలి. చిన్న రొయ్యలు మనకి బీరకాయలో కానీ, ఇలా వంకాయల్లో కానీ, కోడిగుడ్లలో కానీ కర్రీ చాలా బాగుంటుందండి చిన్న రొయ్యలు అనేది. ఇక్కడ చిన్న రొయ్యలు మనం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఈ నూనెలో కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. ఇవి కూడా కొంచెం నూనెలో మనకి ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ కట్ చేసుకున్న టమాటాలు అనేది వేసేసుకోవాలండి. మీరు టమాటా ముక్కల కింద వేసుకున్నా పర్లేదు, లేదు అంటే మిక్సీ పట్టేసుకొని టమాటాని వేసుకున్నా పర్లేదండి. ఎలా అన్నా మనకి టమాటాలు అనేది మగ్గిపోతాయి కాబట్టి నేనైతే ఇలా వేసేసాను. ఒకసారి మనం దీంట్లో టమాటాలు వేసుకొని కొద్దిసేపు అయితే మగ్గనించుకోవాలండి. మూత పెట్టేసుకుంటే మనకి టమాటా కూడా కొంచెం త్వరగానే మగ్గిపోతుంది. ఇక్కడ నేను మీడియం సైజులో పెట్టుకొని టమాటా అనేది మగ్గించుకుంటున్నాను. చూసారండి, టమాటా అనేది మనకి చక్కగా మెత్తగా ఉడికిపోయింది. తర్వాత దీంట్లో నేను వెల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర మిక్సీ పట్టాను కదండి, అదైతే వేసేసుకున్నాను. అల్లం తక్కువ వేసుకొని వెల్లుల్లిపాయ ఎక్కువగా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది మనకి బాగా బాగుంటుంది కర్రీకి. అది వేసుకున్న తర్వాత కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న వంకాయలు అనేది వేసేసుకోవాలి. నేను వంకాయలు అనేది కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను. మరీ చిన్న సైజు అంటే మనకి మెత్తగా అయిపోతాయి, అంటే వంకాయలు అనేది త్వరగా ఉడికిపోతాయి కదా ఫ్రెండ్స్ మనకి, అందుకని కొంచెం పెద్ద సైజు అయినా సరే పర్వాలేదండి. వంకాయ ముక్కలు అయితే నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న వంకాయలని దీంట్లో వేసేసుకొని ఒక్కసారి మనకి ఆయిల్ అనేది వంకాయలని మగ్గనించుకోవాలి. ఒక్కసారి మొత్తం మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ టమాటా, ఉల్లిపాయ అంతా కూడా వంకాయకి కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి. కలుపుకొని మనం మూత పెట్టేసుకుంటే వంకాయ అనేది చాలా త్వరగానే మగ్గిపోతుంది. చూసారండి, వంకాయ అనేది చక్కగా మగ్గిపోయింది. మనకి మగ్గిపోయిన తర్వాత దీంట్లో నేను 1 స్పూనున్నర కారం, 1 స్పూనున్నర ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ నేను జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం మిక్సీ పట్టేశాను కాబట్టి ఇక్కడ జీలకర్ర అయితే పొడి వేయలేదండి నేను. తర్వాత మనం ఈ వేసిన ఈ కారం, ధనియాల పొడి అంతా కలిసేంత వరకు కర్రీకి కలుపుకోవాలండి. ఒక్కసారి కలుపుకోవాలి చక్కగా, అంటే మొత్తం మసాలా అంతా కూడా మనకి వంకాయకి బాగా కలవాలి కాబట్టి కలుపుకొని ఒక 1 మినిట్ అలా ఉంచుకుంటే కారం అనేది మనకి బాగా కలుస్తుంది. కలిసిన తర్వాత దీంట్లోనూ ఒక చిన్న టీ గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్, అంతే, ఇంకెక్కువ వేసుకోక్కర్లేదండి. ఎందుకంటే మనం ఆ వంకాయ అనేది మనకి చాలా తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి వాటర్ అనేది తక్కువగా వేసుకోవాలి. ఇక్కడ నేను కారం, మసాలాలన్నీ కూడా మా పిల్లలు కూడా తింటారు కాబట్టి చాలా తక్కువగానే వేసానండి. వాళ్ళు కారం అనేది ఎక్కువ తినరు కాబట్టి. మీరు కారం ఎక్కువ తినే పలమైతే కొంచెం ఎక్కువగా వేసుకొని స్పైసీగా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఫైనల్ మనం 2 మినిట్స్లో దింపేస్తామనగా దీంట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను. ఫైనలీ కర్రీ అనేది అయిపోయింది. చూసారండి, వంకాయ బాగా మగ్గిపోయింది. తర్వాత గ్రేవీ అనేది చాలా బాగా వచ్చిందండి. చిన్న రొయ్యలు వంకాయ కర్రీ అయితే చాలా బాగుంటుందండి.
కోడిగుడ్డులోకి కానీ బీరకాయలోకి కానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. వంకాయలోకి అయితే సూపర్గా ఉంటుందండి. కర్రీ ప్రాసెస్ అనేది అయిపోయింది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా తెల్ల వంకాయలతో చిన్న రొయ్యలు కూర చేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్.